సో ఫ్యామిలీ ప్లాన్ చేసుకోవటం వేరు, అసలు కిడ్స్నే ప్లాన్ చేసుకునే మంత్ ఆన్ మంత్ ఒక ప్రక్రియలాగా పెట్టుకోవటం వేరు. సో ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే, మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం కొంచెం డిలే అయినా ఆర్ నార్మల్గా ప్లాన్ చేసుకున్నా కూడా ఒక 3 months 6 months ఇట్లా ఓవ్యులేషన్ పీరియడ్లో వాళ్ళకి అర్థమైనంత వరకు సెక్షువల్ ఇంటర్కోర్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఇండల్జ్ అయ్యి, సే మంత్లీ వన్స్ మంత్లీ ట్వైస్ సెక్షువల్ ఇంటర్కోర్స్లో ఇండల్జ్ అయ్యి థ్రైస్ మ్యాక్సిమం. పిల్లలు పుట్టట్లేదు, 6 months నుంచి మేము ప్రయత్నిస్తున్నాం అంటాం. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అది కూడా ఒక చాలా పెద్ద గ్యాంబుల్ అయిపోయింది. మీరు ఎన్ని ఏదో వీధికి ఒక గుడిలాగా వీధికి 2-3 IVF సెంటర్లోను, ఫర్టిలిటీ సెంటర్స్ను, ఐయుఐలు. నేను డాక్టర్ని అడిగాను, అంటే మాకు జనరల్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి దానికి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వస్తారు. ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఒక 3-4 IVF సెంటర్స్ వాళ్ళ ఫౌండర్స్ నేను మాట్లాడినప్పుడు, వాళ్ళు కూడా డాక్టర్సే యాక్చువల్లీ, ఫెర్టిలిటీ స్పెషలిస్టులు వాళ్ళు. నిజంగా అంత అవసరం ఉందండి ఏంటంటే, ఏం మాట్లాడుతున్నావు అంజలి, 100 మందిలో 50% మందికి ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి. అబ్సల్యూట్లీ. అసలు నేను షాక్, నిజంగా ఇంత దారుణంగా ఉందా పరిస్థితి, హారబుల్. అలా ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళినప్పుడు రైట్ డయాగ్నోసిస్ చేసి డాక్టర్ మోస్ట్ సిచ్యువేషన్స్లో నీకు ఇది సిచ్యువేషను, అంటే నీ ప్రాబ్లం ఇది, దీనికి సొల్యూషన్ ఇది, కమ్ బ్యాక్ ఆఫ్టర్ అ లిటిల్ వైల్ అని చెప్పి వాళ్ళకి సలహా ఇచ్చి ఏం చేయాలో చెప్పి ఒక 6 నెలలు సంవత్సరం టైం ఇచ్చే పరిస్థితులు ఉంట్లా. వచ్చావా కూర్చో, వస్తువుని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేయటం. అందరినీ అనను నేను, అసలు IVF అనేది, IUI అనేది, ఈ ప్రాసెస్, ఈ టెక్నాలజీ ఇవాల్వ్ అవ్వడం అనేది ఎంతోమంది కపుల్స్కి వరం. దాన్ని ఉపయోగించే విధానం అండ్ రాంగ్ కేసెస్ మీద దాన్ని ప్రయోగించే విధానం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఇట్స్ డౌన్ సైడ్ ఆల్సో. నేను ఆ డౌన్ సైడ్ మాట్లాడుతున్నాను. సో అలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోతే అవేర్నెస్ లేక, అంటే ఇప్పుడు ఫర్టిలిటీ సెంటర్ వల్ల ప్రెగ్నెన్సీ రాదు, హస్బెండ్ వల్లే ప్రెగ్నెన్సీ వస్తుంది. అది బేసిక్, అది బేసిక్. నేను మాట్లాడితే ముతగ్గా ఉండొచ్చు, కానీ అదే ఫ్యాక్ట్, అదే ఫ్యాక్ట్. ఇప్పుడు మంత్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఆర్ 4 times సెక్షువల్ ఇంటర్కోర్స్ చేయటం వల్ల యూటరస్ స్టిమ్యులేట్ కాదు. ఓవరాల్గా మిగిలిన హార్మోన్స్, ఆక్సిటాసిన్ కానీ అదర్ ఎండార్ఫిన్స్ కానీ, అలాగే లోపల జరగాల్సిన ప్రక్రియ కానీ ఇట్ ఈస్ నాట్ రెడీ. సో ఈ మల్టిపుల్ టైమ్స్ ఇన్ అ మంత్ సెక్షువల్ ఇంటర్కోర్స్ చేయాలి. ఇది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి రావటం దౌర్భాగ్యం అని నేను ఎందుకు ఫీల్ అవుతున్నానంటే, మనకు కూడా లైఫ్ స్టైల్ అలాంటిది. సో ఎందుకంటే ఇప్పుడు సెక్స్ అనేది మనం ఒక మాట్లాడుకోవడానికి ఒక బూత్లా చూడవసరలా, ముందు లవ్ స్టార్ట్ అవుతుంది. అందులోనే ఫార్మ్స్, ఎఫెక్షన్, ఆబ్వియస్లీ వార్మ్త్ ఉంటుంది, అక్కడి నుంచి రొమాన్స్ ఉంటుంది, రొమాన్స్ నుంచి ముందుకెళ్ళి అట్మోస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్ అండ్ గివింగ్ యువర్ సెల్ఫ్ టు యువర్ హస్బెండ్ ఆర్ యువర్ లైఫ్ పార్ట్నర్, దట్ ఈస్ ద సెక్స్. మనం దాన్ని కూడా ఒక మెకానికల్ ప్రాసెస్ లాగా చేసేస్తే, నువ్వు నీ అణువు కూడా నేను పిల్లల్ని కనాలంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి అనుకుంటూ చేస్తే, వాట్ టైప్ ఆఫ్ ఆఫ్స్ప్రింగ్ ఆర్ యూ గోయింగ్ టు గివ్ టు ది వరల్డ్? అవును. అండ్ ఆ లోపల కూడా జరిగే ప్రాసెస్ సరిగా అవ్వదు. దిస్ అ లాట్ ఆఫ్ సైన్స్ టు ఇట్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ హార్మోనల్ వర్క్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ ది బాడీ. సో నేను రీసెంట్గా ఒక సద్గురు లాంటి ఒక పెద్ద ఆయన్ని కలిసినప్పుడు, ఆటిజం ఒకటి, రెండోది ADHD ప్రాబ్లం ఒకటి. అసలు మా ఫ్యామిలీలోనే 2 ఉన్నారు. పేరెంట్స్కి తెలిసినా వాళ్ళు డాక్టర్ తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు. నన్ను కూడా చెప్పొద్దన్నారు మా వాళ్ళు, నీకెందుకు, నువ్వు చెప్తే తప్పుగా తీసుకుంటారు, నువ్వు మాట్లాడొద్దన్నారు. నేను కూడా ఏం మాట్లాడకుండా కూర్చున్నాను. ద థింగ్ ఈజ్ వై ఇట్ ఈస్ పర్సంటేజ్ వైజ్ ఎందుకు ఇంత ఎక్కువ అవుతుంది అని అంటే, ఆయన గొప్ప మాట చెప్పాడబ్బా. మన వాళ్ళు ముహూర్తాలు పెడతారు, పెళ్ళికి ఒక ముహూర్తం, ఫస్ట్ నైట్కి ఒక ముహూర్తం. ఆ ముహూర్త బలం అనేది చాలా ఇంపార్టెంట్ అని చాలామందికి తెలియదు. ఎప్పుడు ఏ టైంలో పడితే ఆ టైంలో, ఎలా పడితే అలా
ఏది ఆలోచిస్తూ నువ్వు ఒక పని చేస్తున్నావు. ఒక పూజ చేసినప్పుడు ఒక భక్తి పారవశ్యంతో, శరణాగతితోటి, ఒక ఫీల్తో చేస్తావు. ఇక్కడ ఈ పిల్లలు పుట్టే అనే గొప్ప కార్యక్రమాన్ని ఎలా చేస్తున్నారంటే ఐదర్ వాళ్ళకున్న ఆ టైంలో ఉండే ఆ మైండ్ సెట్, రైట్, ఇదంతా కర్మ వల్ల జరిగిపోయింది, ఏ జన్మలో ఏం చేసిన పాపం అవన్నీ తీసి పక్కన పెడితే అది మేబీ 10% 20% ఉంటే, నువ్వు ఒక పని చేసేటప్పుడు నీ మైండ్ ఎక్కడుంది, నువ్వేం ఆలోచిస్తున్నావు, ఆ టైంలో నువ్వు తిన్న ఫుడ్ ఏంటి, నీ బాడీలోంచి ఏంటి రిలీజ్ అయ్యేది ఏంటి, చెత్త మంచ చెడ, ఇది చూసుకుంటే దాన్ని బట్టి నీ ఎగ్, దాన్ని బట్టి నీ స్పర్మ్, దాన్ని బట్టి నీ పిల్లలు. దట్ టేక్స్ మీ టు మై నెక్స్ట్ పాయింట్ అంజలి. ఎంత బ్యూటిఫుల్గా చెప్పారంటే దట్ టేక్స్ మీ టు మై నెక్స్ట్ పాయింట్. సో ప్రెగ్నెన్సీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 months 4 months ప్రాసెస్ కాదు, ఆర్ 6 months ప్రాసెస్ కాదు. ద నెంబర్ ఆఫ్ సెక్షువల్ ఇంటర్కోర్సెస్, ద ఫ్రీక్వెన్సీ అండ్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్ టువర్డ్స్ యువర్ లైఫ్ పార్ట్నర్, అండ్ ఈ మ్యాడ్నెస్లోంచి పుట్టవలసిన పిల్లలు అంత క్యాల్కులేటెడ్గా పుట్టాలని మనం ప్లాన్ చేస్తే, నువ్వు మల్టిపుల్ టైమ్స్ ఎప్పుడైతే యూటరస్ని స్టిమ్యులేట్ చేయట్లేదో ఆటోమేటిక్గా ఎగ్ రిలీజ్ కానీ మిగిలిన ప్రాసెస్ కానీ సరిగ్గా జరగదు. దట్ ఈస్ ద బాటమ్ లైన్. ఓకే, నువ్వు ప్లాన్ చేసావు, న్యాచురల్ నార్మల్ కన్సెప్షన్ ఆర్ యువర్ IUI IVF దేనివల్ల అయినా సరే మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్, ఫస్ట్ 3 monthsలో న్యూరల్ సిస్టమ్ మొత్తం కూడా ట్రైమిస్టర్లో ఫామ్ అవుతుంది. ఈ 3 monthsలో ఆ న్యూరల్ సిస్టమ్ ఫామ్ అయ్యే ఈ 3 monthsలో తీసుకోవాల్సిన సప్లిమెంట్స్తో పాటుగా అతి ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే, నువ్వు కొంచెం అట్ ద బెస్ట్ ఆఫ్ యువర్ మెంటల్ పీస్ ఉండాలి. బట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 3 monthsలో ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ది ఎంటైర్ ప్రెగ్నెన్సీ, ఐఎమ్ అ వర్కింగ్ విమెన్, నేను నార్మల్గా అన్నీ చేసేసుకుంటాను. ఎస్, అబ్సల్యూట్లీ నార్మల్గా అన్నీ చేసేసుకోవచ్చు. బట్ న్యూరల్ సిస్టమ్ సర్క్యూట్స్ అన్ని ఫామ్ అవుతున్నాయి బ్రెయిన్లో. అవును, బాడీకి నువ్వు ఫామ్ చేసే ఆ పిండానికి ఇవన్నీ జరుగుతున్నాయి. ఫస్ట్ 6 weeksలో వచ్చే హార్ట్ కానీ, హార్ట్ బీట్ కానీ, ఫామ్ అయ్యే హార్ట్ కానీ, అక్కడి నుంచి మొదలయ్యేదంతా కానీ ఇదంతా. సో ఈ ప్రాసెస్ని చాలా జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉంది. హడావిడి లైఫ్ని కొద్దిగా నెమ్మది చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది జరిగిన తర్వాత మిగతా ఏదైనా, ఇప్పుడు మీరు చెప్పిన ఏ కన్సర్న్ అయినా కూడా మనం ప్రివెంట్ చేయటానికి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. వన్ ఇస్ ద సప్లిమెంట్, ది అదర్ ఇస్ దిస్. అలాగే మనకి చాలా అంటే టెక్నాలజీని మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. కాలిట్ IUI, కాలిట్ IVF ఆర్ కాలిట్ ఎనీథింగ్, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కూడా. అందులో NT స్కాన్ ఒకటి. ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ని అర్థం చేసుకుని ఒకవేళ అలాంటి డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే అప్పుడే బేబీని డ్రాప్ చేయటం. ఎందుకంటే అది పాపకి బాబుకి నరకమే. తర్వాత ఫర్దర్గా ఆ బేబీ బయటకు వచ్చిన తర్వాత బేర్ చేయడం ఎంత కష్టం పాపం, అంతకన్నా ఎక్కువ ఊహించి మాట్లాడలేకపోతున్నాం. అవును, తలుచుకుంటే కూడా బాగాలేదు. సో ఆ NT స్కాన్ ఇట్లాంటివి రెగ్యులర్గా యూ హ్యావ్ టు గో త్రూ ది టెక్నాలజీని ఎక్కడ వాడాలి, ఎంత వాడాలి, ఏంటి అనేది మనం అర్థం చేసుకుని, దిస్ ఇస్ ద ఇదివరకు ఇవి లేవు. పిల్లలు బర్త్ ట్యూబ్ డిఫెక్ట్స్తో పుట్టడం కానివ్వండి, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్తో పుట్టడం కానివ్వండి, తర్వాత స్టిల్ బర్త్స్ కానివ్వండి, ఎన్నో ప్రాబ్లమ్స్తో అవి ప్రివెంట్ చేయడానికి మనకి బోల్డ్ అంత టెక్నాలజీ ఉంది. సో అది రైట్ వేలో యూజ్ చేసుకోవడం. దాంతోపాటు ఫుడ్స్, ప్రెగ్నెన్సీ నాకు క్రేవింగ్స్ ఉన్నాయి, నేను ఏదైనా తినొచ్చు అనుకుని ఒక 3 kilos పుట్టాల్సిన పిల్లవాడి కోసం నేనైతే 180 అయ్యా. 75 ఉండేదాన్ని, 33 kilos పెరిగాను అమ్మా ఫస్ట్ ప్రెగ్నెన్సీ. సో తగ్గడం మళ్ళీ చాలా కష్టం. ఏం తింటున్నాము, ఎలా తింటున్నాము, ఎక్కడ తింటున్నామో తెలియకుండా ఫుడ్స్ తీసుకుంటే అది కూడా మనం ఫ్యూచర్లో బేబీకి ఇస్తున్నాం. ఎందుకంటే ఒక సెల్ ప్రాలిఫరేట్ అయ్యి ఇంత పెద్ద బేబీ అవుతుంది. సో సెల్యులార్ లెవెల్లో మనం పీల్చే గాలి దగ్గర నుంచి మొదలుపెట్టి మన ఇంటేక్, మంచినీళ్ళు, తిండి, మన ఆలోచన, వినటం, ఎక్కించుకోవటం వరకు కూడా అన్నీ ఇక్కడ పనిచేస్తాయి. ఎంతో కేర్ఫుల్గా, జాగ్రత్తగా ఈ ప్రెగ్నెన్సీ ఉండాలి కాబట్టే కొంచెం కామ్గా కూర్చోమని చెప్తున్నారు. సో బీయింగ్ ద కెరియర్ విమెన్ దట్ వీఆర్, మనం అలా కూర్చోలేకపోవచ్చు.
అండ్ కూర్చోమని కూడా నేను చెప్పను. కానీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మనం కనే పిల్లలు చాలా దానికి తగ్గట్టే కామ్నెస్లో పెరుగుతారు. వాళ్ళు హెల్దీగా పుట్టే పిల్లలు మీరు అబ్జర్వ్ చేయండి. ఇది చాలా సింపుల్ విషయం అనుకుంటారేమో, ఇది నా గమనింపులోకి వచ్చింది నేను చెప్తున్నాను. ఇది నా కిడ్స్ విషయంలోనే నాకు జరిగింది చెప్తున్నాను. రాత్రులు లేచి విపరీతంగా ఏడవటం కానీ, తిండి సరిగ్గా తినకపోవటం కానీ, తిన్నది వంట పట్టకపోవడం కానీ, అరగకపోవటం కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, భగవంతుడి దయ వల్ల ఫస్ట్ 8 years అసలు నా బిడ్డకు అది ఏంటో తెలియదు. దట్స్ గ్రేట్, అమేజింగ్. అసలు అది ఎందుకు అంటే ఐ హావ్ బీన్ అన్ అథ్లీట్ ఆల్ మై లైఫ్. ఇంట్లో నా అదృష్టం, ఉమ్మడి కుటుంబం, అమ్మమ్మ వాళ్ళందరూ ఉన్నారు. ఆ బేసిక్స్ అన్ని ఫాలో అవటం, జెనెటిక్గా ఆబ్వియస్లీ ఉండే కొన్ని బేసిక్స్ ఉంటాయి. వీటితో పాటుగా ఆకలి వేస్తేనే అన్నం పెట్టారు దానికి. యాంటీబయాటిక్స్ అనేది నేను తీసుకోవాలా, పెయిన్ కిల్లర్స్ అనేది నేను తీసుకోవాలా, అన్లెస్ అండ్ అంటిల్ రిక్వైర్డ్. అగైన్ చచ్చిపోతున్న యాంటీబయాటిక్స్ తీసుకోవాలంటే తప్పు. అవును అవును. సో విరివిగా తీసుకోవాలా. పిల్లకు కూడా చిన్న చిన్న కిచెన్ రెమెడీస్తోనే, సే జలుబు ఉంది, తులసి, గార్లిక్ ఇట్లాంటివి యూజ్ చేసి సెట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ. సో పెప్పర్, కొద్దిగా పసుపు ఇట్లాంటివి యూజ్ చేసి సెట్ చేయడం కానివ్వండి, అట్లాగా అలా చేశారు తప్ప అలాగే జ్వరం వచ్చిందంటే దాని రూట్ కాజ్ అర్థం చేసుకుని దాని మీద వర్క్ చేయడానికి ట్రై చేశారు తప్ప ఇమీడియట్గా జ్వరానికి ఒకటి వేసేసి, అంటే సిమ్టమ్కి ఒక మందు వేసేసి ఇలాంటివి చేయాల. ఫర్ 8 years హాస్పిటల్ మొహం చూడతాను. దట్స్ గ్రేట్. అసలు తింటాం, ఆకలి వేసినప్పుడు ఫుడ్ కోసం మాటలు వచ్చే వరకు ఏడ్చేది, అన్నం పెట్టగానే మళ్ళీ తన పనిలో తను పడిపోయేది.